రాముడు పెళ్లి చేసుకున్న ఘడియలు సరిగా లేనందునే వారి కాపురం సరిగా జరగలేదు. మరి అలాంటప్పుడు అదే ముహూర్తానికి మళ్లీ మళ్లీ కళ్యాణం చేస్తున్నావెందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అన్ని నిర్ణయాలు వారే చేసుకుంటే సందేహం ఏముంది అందులో? ఇంకా ముహూర్తం పెట్టిన వాడెవరు? సాక్షాత్తు ఉత్తరే మహాహ్యజ్య మహాబాహో తృతీయ దివసే ప్రభో ఫల్గుణ్యాముత్తరే ఎత్ర భగో ఎత్ర ప్రజాపతి. సాక్షాత్తు జనక మహారాజు, విశ్వామిత్రుడు, ఆ పక్క శతానందుడు, ఇందరు మహానుభావులు పెట్టిన ముహూర్తం తప్ప అందామా? సాహసం కదూ. ముహూర్తం ఎప్పుడూ తప్పు కాదు. ముహూర్తం తప్పు కాదు కాబట్టే ఎన్ని విఘ్నాలు వచ్చినా మళ్లీ వారిద్దరూ ఒకటయ్యారు, ఒక తీరుగా ఉన్నారు. దంపతులంటే సీతారాములే, అనురాగం అంటే సీతారాములదే, ఆదర్శ దాంపత్యం అంటే సీతారాములదే. ఇంత పేరు మంచి ముహూర్తం కాకుంటే వస్తుందా? ముహూర్తం మంచిది కాకుంటే దాంపత్యమే నిలవదు కదా. రావణాసురుడి ముహూర్తం మంచిది కాదు. ఏ ముహూర్తం? సీతాపహరణ ముహూర్తం ఉంది, అది మంచిది కాదు. ఫలించలే కదా. రావణాసురుడు జ్యోతిషశాస్త్ర పండితుడే, చాలా గ్రంథాలు రాశాడు జ్యోతిషశాస్త్రంలో కూడా. శకున శాస్త్రం రాశాడు, ప్రశ్న శాస్త్రం రాశాడు, లగ్న శాస్త్రం రాశాడు, చాలా రాశాడు రావణాసురుడు. కానీ తనకు కావలసిన కార్య సాఫల్యానికి తానే మంచి ముహూర్తం పెట్టుకోలేదు. ఆ మాట జటాయు చెప్తాడు రాముడితో. విందో నామ ముహూర్తోసౌ తమసౌ యత్ర నాబుధత్ విప్ర నష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే. రామచంద్ర, దిగులు పడకయ్యా. రావణాసురుడు తొందరలో మంచి ముహూర్తం చూచుకొని సీతమ్మను తీసుకొని పోలేదు, వింద అనే ముహూర్తంలో తీసుకొని పోయాడు. ఆ ముహూర్తం ఎలాంటిదంటే పోయిన వస్తువు త్వరలో యజమానిని చేరుతుంది, అది ముహూర్త బలం. కాబట్టి సీతమ్మ త్వరలో నిన్ను చేరుతుంది, దిగులు పడకయ్యా అని రాముణ్ణి ఓదార్చిన మహానుభావుడు జటాయు. అయినప్పుడు రావణాసురుని ముహూర్తం మంచిది కాదు, కానీ సీతారామ కళ్యాణ ముహూర్తం మంచిది కాదడానికి వీల్లేదు. ఇక రెండో భాగం, ప్రతి ఏడు ఎందుకు చేయాలి అని. ప్రతి ఏడు పెళ్లి మనం చేసుకుంటామా? లేదే. మరి ఆయనకెందుకు? ఆగమ శాస్త్రం ప్రకారం పుట్టినరోజు నాడు పెళ్లి చేయాలి. దేవాలయాల్లో ఎన్నడు చేయాలి పెళ్లి? పుట్టినరోజు, ఆ స్వామి పుట్టినరోజు నాడు. మన పెళ్లి ఎప్పుడు చేస్తున్నాం? శ్రీరాముడికి శ్రీరామ నవమి నాడు. ఆ రోజు పెళ్లి అయింది. పుట్టినరోజు పెళ్లి ఎప్పుడైంది? ఎప్పుడో దశమి, ఉత్తరా నక్షత్రం కదా. అయినప్పుడు ఆ ముహూర్తం నాడు మనం పెళ్లి చేయటంలే. మనం చేసే పెళ్లి చేసేది శ్రీరామ నవమి నాడు, అంటే పుట్టినరోజు నాడు. దేవతలకు పుట్టినరోజు నాడు కళ్యాణం చెయ్యాలని పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెబుతున్నది. ఆ శాస్త్రం ప్రకారం చేస్తున్నారు తప్ప ఆ పెళ్లి రోజు నాడు పెళ్లి చేయటం లేదు. ఇలా అన్నా ఆ ముహూర్తంలో పెళ్లి జరగటం లేదు. అందువల్ల ముహూర్తము మంచిదే. రాముడికి పెళ్లి ప్రతి ఏడు జరుపుట రాముడి మంచికా మన మంచికే? మనందరం బాగుండాలనే కదా. అన్ని లోకములు బాగుండాలని చేసేది రాముడి పెళ్లి. రాముడి పెళ్లి మనందరిళ్లలో పెళ్లి. రాముడి పెళ్లి మనందరికీ శుభాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని, అఖిలైశ్వర్యాన్ని అందించేటువంటి ఒక దివ్యమైనటువంటి పర్వ. అంతే తప్ప వివాహ ముహూర్తం మంచిది కాదు అనే ఆలోచన రానివ్వకండి. భగవంతుని సేవలో భాగం రామ కళ్యాణం. మనందరికీ కళ్యాణం రామ కళ్యాణం. కళ్యాణం అంటే శుభం. అందుకు సర్వే జనాః సుఖినో భవంతు.